నమస్కారం. నేను చందు. ప్రేమ పరిమళం. మనుషులతో కాదు మనస్తత్వాలతో బతకాలి. కలిసిమెలిసి బతకాలి. మనిషి మనసు ఒక్కటి కాదా? మనిషిలోనే మనసుంటుంది కదా! మనసుతోనే మనిషి జీవనం కదా! అవును, మనసుతోనే. నన్ను అర్థం చేసుకో అని చాలాసార్లు మనవాళ్ళు మనతో అంటుంటారు. అర్థం చేసుకోవడం అవసరం. అర్థం చేసుకోకపోవడం వల్ల ఎన్నో చిక్కుముళ్ళు ఏర్పడతాయి. అవి అపార్థాలుగా మారతాయి. వాటిని నెమ్మదిగా, నేర్పుగా విప్పుకోవాలి. అందరూ ఒకేలాగా ఉండరు. ఎవరికి వారు ప్రత్యేకం. రంగులో, రూపులో తేడా ఉన్నట్లే భిన్నమైన మనస్తత్వాలు కలిగి ఉంటారు. నొక్కితే పేలిపోయే తుపాకీ గుండులా ఉంటారు ఒకరు. నిదానంగా ఉంటారు మరొకరు. ఒకరు ప్రతి విషయంలో ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. ఒకరు అంటీ ముట్టనట్లు ఉంటారు. ఒకరు శాంతంగా ఉంటారు. ఇంకొకరు మనకెందుకులే అన్నట్లు ఉంటారు. మరొకరు దేనికి తొనక్క బెనక నిండుకుండలా ఉంటారు. ఈ స్వభావాలు బయట మనుషులకే కాదు, మన కుటుంబంలోని వారికి ఉంటాయి. అందుకే జాగ్రత్త వహించాలి. శరీరానికి గాయమైతే మందో మాకో ఇచ్చి బాగు చేసుకోవచ్చు. మనసు గాయపడితే బాగు చేయడం కష్టం. ఇంట్లో గబుక్కున ఏదైనా అన్న ఇంకొకరు దాన్ని సర్ది చెప్తారు. ఈ విషయంలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని లేదు. ఎవరు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా అనేసే సందర్భాలు చూస్తుంటాం. అటువంటప్పుడు కొంతమంది నొచ్చుకుంటారు. అందుకే మనసరిగి మసులుకోవాలి. నాన్నగారికి కోపం ఎక్కువ, అమ్మ శాంతంగా ఉంటుంది. అన్న ప్రతిదానికి చిరాకు పడతాడు. అక్క ఉత్తి పుణ్యానికే ఆందోళన పడుతుంది. చెల్లి క్షణక్షణం భయంగా ఉంటుంది. ఇలా రకరకాలు. ప్రతి ఒక్కరి మనసు ఒక్కో పుస్తకం లాంటిది. చదవడానికి ప్రయత్నించాలి. ఓపికగా వారిని అర్థం చేసుకోవాలి. అప్పుడు మనల్ని వారు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు మనం బాగా అర్థమవుతాం అంటాడు ఓ ప్రఖ్యాత వ్యక్తిత్వ వికాస నిపుణుడు. కానీ అపార్థం చేసుకోవడంలోనే జీవితాలు గడిచిపోతున్నాయి. అర్థాలు వెతుక్కోవడంలోనే కాలం కరిగిపోతుంది. రామాయణ, మహాభారత కథల్లో ఎన్నో పాత్రలు కావేశాలకు లోనై అపార్థాలకు గురై విషాదంలో మునిగిపోయినట్లు చూసాం. చివరికి కథ సుఖాంతమై సత్యమై గెలిచినట్లు రుజువైంది. మబ్బులు తొలగిపోతేనే సూర్యుడు కనిపిస్తాడు. వెలుగు వస్తుంది. మనసులు నిర్మలమవుతాయి. మనుషులు కలిసిపోతారు. అపార్థాలకు కారణం మన మనసులోని అహం. దాన్నే నేను అంటాను. దీనికి సరైన విరుగుడు ప్రేమ. దైవం మనల్ని ఏ కారణం లేకుండా ప్రేమిస్తున్నట్లే మనం కూడా ప్రేమను అలవాటు చేసుకోవాలి. ప్రేమ వల్లనే కొత్త మనుషులు పుట్టుకొస్తారు. నా జీవితం నా ఇష్టం. నాకు అదుపు లేదు, అడ్డు లేదు, ఆజ్ఞ లేదు, అద్దులు లేవు. నేను అనుకున్నది జరగాలి, నా మాటే అందరు వినాలి అని అనుకుని విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి ఈ భూమి మీద చోటు లేదు. మనుషులు మంచివారు. పరిస్థితులే దేనికైనా కారణం. పరిస్థితులను మారిస్తే అపార్థాలు తొలగిపోతాయి. ధర్మరాజులా మనం ఉండలేకపోవచ్చు, కానీ దుర్యోధనుడిగా ఉండకూడదు. శ్రీరాముడిగా ఉండడం అసాధ్యం అనిపిస్తుంది, కానీ రావణాసురుణ్ణి ఆదర్శంగా పెట్టుకోకూడదు. ఈ ప్రపంచం ఒక అద్భుతమైన ఉద్యానవనం. అందమైన అరుదైన పువ్వుల్లాంటి మనుషుల ఆత్మ సౌందర్యాన్ని, ప్రేమ పరిమళాన్ని ఆస్వాదించాలి. ప్రేమను ఇవ్వాలి, ప్రేమను పుచ్చుకోవాలి అని ఆనంద సాయి స్వామి గారు రాసిన అంతర్యామి ఇది. ప్రేమ పరిమళం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.